కీరంబేరి మండలంలో సాగులో ఉన్న దాదాపు 2000 ఎకరాల్లో ఇక్కడ కీరంబేరి మండల కేంద్రంలో జొన్న సాగు చేశారు. దగ్గర దాదాపు రైతుల దగ్గర 30,000 క్వింటాల జొన్న అందుబాటులో ఉంది. కొనుగోలు కేంద్రం ఏంటంటే జైనూర్ మండలం ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళు రైతులు ఏంటంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి రవాణా సౌకర్యం, అక్కడ వెహికల్ తీసుకెళ్లడం మరియు వాళ్ళ కాటా కూడా 2-3 రోజులు అక్కడ కాటా కాని పరిస్థితి, రైతులు అనేక ఇబ్బంది పడుతున్నారు. కావున జిల్లా కలెక్టర్ గారు, వ్యవసాయ శాఖ ఈ విషయంపై తక్షణమే స్పందించి కీరంబేరి మండల కేంద్రంలో జొన్న కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మేము జాతీయ మానవ హక్కుల కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎకరానికి 10 ఎకరాల క్వింటాల్ కాకుండా 15 క్వింటాలు కొనుగోలు చేయాలా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ని, వ్యవసాయ అధికారులని రిక్వెస్ట్ చేస్తున్నాం. కావాలి. కీరంబేరిలో ఉన్నంత జొన్న జైనూరులో లేదు, నాడూరులో లేదు, సిర్పూర్లో లేదు, ఆసిఫాబాద్లో లేదు. కీరంబేరిలో దాదాపు 2,000 ఎకరాల సాగు చేస్తే జొన్న ఉన్నది. ఆ జొన్నని కీరంబేరిలో కొనుగోలు చేస్తే చాలా మంచిగా ఉంటుంది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ఎండ తీవ్రతగా ఉంది, ఇక్కడ తీసుకుపోయి జైనూరులో 4 రోజులు మా ఖాతాలు కావు. మాకు బాగా చాలా పెద్ద ఇబ్బంది ఉంది. ఈ ఇబ్బందిని అధికారులు అది దృష్టిలో పెట్టుకొని ఆ జొన్న కొనుగోలు కీరంబేరిలో చేస్తే చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళకు మేము దండం పెట్టి నమస్కారం చేస్తున్నాము. అధికారులు పట్టించుకొని మా కీరంబేరి మండలంలో జొన్నలు కొనుగోలు చేయాలని వినంతి చేస్తున్నాము.